టీమిండియా టీ20 వరల్డ్ కప్ ని ఆఫ్టర్ 17 ఇయర్స్ తర్వాత గెలిచారు. బార్బడోస్ వేదికగా జరిగినటువంటి ఎక్సైటింగ్ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీం అయితే చోక్ చేసి మరి మ్యాచ్ లో గెలిచారు. చెప్పుకోవాలంటే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీం వన్ ఆఫ్ ది స్టేజ్ లో ఈజీగా మ్యాచ్ గెలుస్తారు, ఇంకా వరల్డ్ కప్ విన్నర్స్ వాళ్ళే అన్నట్టుగా అయితే ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ డెత్ లో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హార్దిక్ పాండ్యా వేసిన బౌలింగ్ అండ్ సూర్యకుమార్ యాదవ్ పట్టినటువంటి క్యాచ్ ఈ టీ20 వరల్డ్ కప్ 2024 లో టీమిండియా ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర అయితే పోషించింది. ఇంకా ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ వచ్చినటువంటి టీమిండియా అయితే ఇనిషియల్ గానే వికెట్స్ ని కోల్పోయారు. బట్ కింగ్ కోహ్లీ మాత్రం ఒక అడ్డుగోడ నిలబడి అద్భుతంగా పరుగులను అయితే సాధించాడు. ఇండియన్ వికెట్స్ ఒక ఎండు పడుతున్నా కానీ తనైతే ఒంటి చేతితో మ్యాచ్ అయితే ముందుకు తీసుకొచ్చాడు. 59 బాల్స్ లో 76 రన్స్ చేసి అదరగొట్టాడు. అండ్ అక్షర్ పటేల్ కూడా 31 బాల్స్ లో 47 రన్స్ చేసి వామ్మో అనిపించాడు. దాంతో ఇండియా 7 వికెట్స్ కోల్పోయి 176 రన్స్ చేసింది 20 ఓవర్స్ లో. ఇంకా 177 రన్స్ ని చేజ్ చేయడానికి బరువులకు దిగినటువంటి సౌత్ ఆఫ్రికా టీం అయితే ఈ మ్యాచ్ లో చాలా ముందుకు వచ్చారు. వాళ్ళు ఈ మ్యాచ్ లో ఇంకో 30 బాల్స్ లో 30 రన్స్ చేస్తే మ్యాచ్ గెలుస్తారన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళైతే మ్యాచ్ లో ఓడిపోయారు. రియల్లీ ఇదైతే హార్ట్ బ్రోకెన్ ఫర్ సౌత్ ఆఫ్రికా టీం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ లో క్లాసెన్ అయితే ఏకంగా 27 బాల్స్ లో 52 రన్స్ చేసి వామ్మో అనిపించాడు. మ్యాచ్ అయితే వాళ్ళ వైపు లాగేశారని చెప్పొచ్చు క్లాసెన్. కానీ అద్భుతంగా టీమిండియా బౌలర్స్ ఈ మ్యాచ్ లో కంబ్యాక్ చేశారు. 7 రన్స్ తేడాతో ఇండియాని మ్యాచ్ లో గెలిపించారు. మోర్ ఇంపార్టెంట్లీ మనం ఒకసారి సౌత్ ఆఫ్రికా టీం బ్యాటింగ్ కార్డ్ చూసుకున్నట్టయితే క్లాసెన్ 27 బాల్స్ లో 52 రన్స్, డీకాక్ 21 బాల్స్ లో 39 రన్స్ చేసి వామ్మో అనిపించారు. బట్ యాక్చువల్ గా చెప్పుకోవాలంటే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీం ఈజీగా మ్యాచ్ ని గెలవాలి. క్లాసెన్ ఆడిన బ్యాటింగ్ చూసాక ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ఎవరు కూడా ఈ మ్యాచ్ చూడడానికి ఇంట్రెస్ట్ కూడా లేకుండే. కానీ హార్దిక్ పాండ్యా వచ్చి క్లాసెన్ వికెట్ తీయడంతో ఇండియన్ టీమ్స్ లో అయితే మరొకసారి బూస్ట్ అయితే వచ్చింది. అండ్ ఇంకా తర్వాత ఓవర్స్ లో జస్ప్రీత్ బుమ్రా అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ వేసి మ్యాచ్ లో అయితే ఇండియన్ టీం ని తీసుకొచ్చారు. లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా వేసిన ఫస్ట్ బంత్ కి డేవిడ్ మిల్లర్ క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ పట్టాడు భయ్యా, వేరే లెవెల్. అసలు అక్కడే టీమిండియా ఇంకా ఈ మ్యాచ్ లో గెలిచేశారు. ఆ క్యాచ్ అయితే సూర్యకుమార్ యాదవ్ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోయి ఉండడు. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా క్యాచ్ ని ఎప్పుడు మిస్ చేసి ఉండరు. ఆ క్యాచ్ టీమిండియాకి వరల్డ్ కప్ ని గెలిపించింది. బట్ ఈ యొక్క మెగా ఫైనల్ లో గెలుస్తారనుకున్న సౌత్ ఆఫ్రికా టీం ఒక్కసారిగా చోక్ అయిపోయారు. రియల్లీ ఈ మ్యాచ్ ఇంకా సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళే గెలుస్తారన్న సిచ్యువేషన్ నుంచి చోక్ అయ్యి మ్యాచ్ లో ఓడిపోయారు. రియల్లీ చెప్పుకోవాలంటే ఇండియన్ క్రికెట్ టీం ఫీల్డింగ్ లాస్ట్ 4 ఓవర్స్ లో అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మ్యాచ్ గెలిచాక ఇండియన్ టీం యొక్క ఎమోషన్స్ చూడాలి భయ్యా, నాకైతే నిజంగా ఏడుపు వచ్చేసింది. హార్దిక్ పాండ్యాని చూస్తుంటే రియల్లీ చాలా బాధగా అనిపించింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండియా గెలవంగానే రోహిత్ శర్మ అయితే గ్రౌండ్ లో పడుకునిపోయాడు. టోటల్ ఇండియన్ టీం ఎమోషన్స్ మొత్తం ఈ మ్యాచ్ లో అయితే కనిపించాయి. రియల్లీ ఈ మ్యాచ్ అయితే చరిత్రలో నిలిచిపోతుందనే చెప్పుకోవచ్చు. బట్ సౌత్ ఆఫ్రికా టీం ని నాకౌట్ మ్యాచెస్ లో మరొకసారి కర్మ అయితే వెంటాడింది. వాళ్ళు మరోసారి అయితే చోక్ అయ్యారు. మరి ఇండియన్ క్రికెట్ టీం మ్యాచ్ అయితే గెలిచారు. మరి సెలబ్రేషన్స్ మీ వైపు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసి చెప్పండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.